అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పట్నం నరేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ నీ పతనం ప్రారంభమైంది అంటూ పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడారు. కొడంగల్లో నిన్ను ఓడిస్తా అంటూ పట్నం నరేందర్ రెడ్డి శపథం చేశారు. రైతులకు మద్దతునిస్తే నాపైనే అక్రమ కేసులు పెడతావా అంటూ పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడారు. కుట్రలో భాగంగానే నాపై కేసులు పెట్టారు అంటూ పట్నం అన్నారు. న్యాయస్థానంపై నాకు పూర్తి నమ్మకం ఉంది, త్వరలోనే బయటకు వస్తాను అంటూ పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడారు. ఈరోజు పట్నం నరేందర్ రెడ్డిని లగచర్ల కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు పట్నం నరేందర్ రెడ్డిని కొడంగల్ న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. ఆయన కొడంగల్ న్యాయస్థానం ముందు హాజరు కావడానికి వచ్చిన సందర్భంలో అక్కడ న్యాయవాదులతో కలిసి మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్నం నరేందర్ రెడ్డి ఒకసారి ఏం మాట్లాడారో చూద్దాం. రేవంత్ పతనం కొడంగల్కి నేనే కూడా పతనం స్టార్ట్ చేపిస్తాను. రైతులకు మద్దతు ఇస్తే అక్రమ కేసులు పెడతాను. అక్రమ కేసులు పెట్టి రైతుల కోసం పోతే అక్రమ కేసులు పెడతాడు. ఆయన పోలీసు వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం, సీఎం వైఫల్యం వల్ల దాడి జరిగింది. ఆ దాడిని డైవర్షన్ చేయడానికి నా మీద పెట్టిండు. కుట్రలో భాగంగా నా మీద కేసు. న్యాయస్థానం మీద గౌరవం ఉన్నది, నాకు విశ్వాసం ఉన్నది. నిర్దోషిగా బయటకు రేవంత్ పతనం కొడంగల్కి నేనే కూడా పతనం స్టార్ట్ చేపిస్తాను. రైతులకు మద్దతు ఇస్తే అక్రమ కేసులు పెడతాడు. అక్రమ కేసులు పెట్టి రైతుల కోసం పోతే అక్రమ కేసులు పెడతాడు. ఆయన పోలీసు వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం, సీఎం వైఫల్యం వల్ల దాడి జరిగింది. ఆ దాడిని డైవర్షన్ చేయడానికి నా మీద పెట్టిండు. కుట్రలో భాగంగా నా మీద కేసు. న్యాయస్థానం మీద గౌరవం ఉన్నది, నాకు విశ్వాసం ఉన్నది. నిర్దోషిగా బయటకు పట్నం నరేందర్ రెడ్డి మాటలు మనం స్పష్టంగా విన్నాం. కొడంగల్ న్యాయస్థానం ముందు ఆయన్ను హాజరుపరచడానికి తీసుకొచ్చినప్పుడు పట్నం నరేందర్ రెడ్డి అక్కడ మాట్లాడారు. రేవంత్ రెడ్డి పతనం ప్రారంభమైంది, మళ్ళీ నేను రేవంత్ రెడ్డిని ఓడిస్తాను కొడంగల్లో అంటూ పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడారు. లగచర్ల ఘటనకు కారణం ప్రభుత్వ వైఫల్యమే కారణం, పోలీసు ఇంటెలిజెన్స్, ముఖ్యమంత్రి వైఫల్యం కారణం అంటూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. అందుకంటే ముందు తెలంగాణ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు ఈ ఘటన పైన, అలాగే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడిన ఈ వ్యాఖ్యలపైన మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మా ప్రతినిధి మణికంఠతో మాట్లాడతాను. మణికంఠ, ఇంకేం మాట్లాడారు పట్నం నరేందర్ రెడ్డి? అసలు ఈ రోజు కోర్టులో ఎటువంటి ప్రొసీడింగ్స్ జరిగాయి, ఆయన ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు? లగచర్ల ఘటన అయితే పూర్తిగా ఎప్పటికీ కూడా సంచలనంగా మారిపోయినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఈ రోజు పట్నం నరేందర్ రెడ్డి కస్టడీ పిటిషన్ విచారణ నిమిత్తం పోలీసులు కొడంగల్ కోర్టుకు నరేందర్ రెడ్డిని తీసుకురావడం జరిగింది. హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ విచారణ నేపథ్యంలో క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ వచ్చినటువంటి పట్నం నరేందర్ రెడ్డి కూడా పూర్తిగా సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. కోర్టులో ఉన్నటువంటి సందర్భంలో, కోర్టు దగ్గర ఉన్నటువంటి సందర్భంలో నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పూర్తిగా రేవంత్ రెడ్డి పతనం స్టార్ట్ అయిపోయింది, పూర్తిగా ప్రజా వ్యతిరేక పాలన అవలంబిస్తున్నారు, రాష్ట్రంలో రైతుల పట్ల ప్రశ్నించే వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు అనేటటువంటి వ్యాఖ్యల్ని కూడా చేయడం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే కేసు విచారణను కూడా వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితి. కేసులో పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు ఎవరైతే పట్నం నరేందర్ రెడ్డి చెర్లపల్లి జైల్లో ఉన్నటువంటి సందర్భంలో అతన్ని కస్టడీకి తీసుకోవాలి, కస్టడీ కోసం అంటూ కూడా పోలీసులు కస్టడీ కోరినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కొడంగల్ కోర్టులో కూడా విచారణకు రావడం జరిగింది. విచారణకు వచ్చిన నేపథ్యంలో కస్టడీ పిటిషన్ సంబంధించినటువంటి ఈ కేసును వాయిదా వేసినటువంటి పరిస్థితి. సో ఇక్కడికి వచ్చిన సందర్భంలో నరేందర్ రెడ్డి మాట్లాడినటువంటి వీడియో ఇప్పుడు పూర్తిగా సోషల్ మీడియాలో చక్కగా కొడుతున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా మళ్ళీ నేను ఓడిస్తా, రేవంత్ రెడ్డి పతనం ప్రారంభమైంది అనేటటువంటి వ్యాఖ్యల్ని నరేందర్ రెడ్డి చేయడం అనేది పూర్తిగా సెన్సేషనల్ గా మారినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి సురేష్ కూడా కోర్టులో లొంగిపోవడం జరిగింది. ఈ సురేష్ కు సంబంధించి కూడా కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు కస్టడీ పిటిషన్ వేసినటువంటి కేసులో పూర్తిగా అధికారులపై దాడులు చేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా
సంచలనంగా మారిన నేపథ్యంలోనే అటు పట్నం నరేందర్ రెడ్డిని కావచ్చు, అదేవిధంగా A2గా ఉన్నటువంటి భోగమోని సురేష్ ఇద్దరిని కూడా కస్టడీకి తీసుకొని విచారణ చేస్తేనే పూర్తి స్థాయి విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. ఈ కేసుని మరింత త్వరితగతంగా ఛేదించేటటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే పోలీసులు కస్టడీని కోరుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే కానీ పట్నం నరేందర్ రెడ్డి నాకు సంబంధం లేదు ఈ ఘటనతో నన్ను ఇరికించారు అని మాట్లాడు ఉంటే ఓకే, కానీ అంతకు మించి ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి పతనం ప్రారంభమైంది, కొడంగల్లో నిన్ను ఓడిస్తాను అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపైన కాంగ్రెస్ నేతల రియాక్షన్ ఏంటి? మొత్తానికి అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో మొదటి నుంచి కూడా ఏదైతే ఈ కేసు ప్రారంభమైనటువంటి మొదటి రోజు నుంచి కూడా దీని వెనకాల పూర్తిగా పట్నం నరేందర్ రెడ్డి ఉన్నాడు. పట్నం నరేందర్ రెడ్డి వీరందరినీ కూడా రెచ్చగొట్టాడు, ఉసుగొల్పాడు. అధికారులపై దాడి కావచ్చు, ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణం నరేందర్ రెడ్డి అనేటటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అప్పటికీ కూడా నరేందర్ రెడ్డి పోలీసుల కస్టడీకి వెళ్ళినటువంటి పరిస్థితి. అప్పుడు కూడా నరేందర్ రెడ్డి కామెంట్స్ చేశాడు, పూర్తిగా ఇదంతా కూడా రాజకీయ రంగు పులుముకుంటుంది, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నాపై ఇటువంటి విమర్శలు చేస్తున్నారు, ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా నరేందర్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత పోలీసులు పూర్తిగా తెల్లవారుజామునే వాకింగ్ వచ్చినటువంటి నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. అప్పుడు కూడా పూర్తిగా విచారణ ఏదైతే రిమాండ్ రిపోర్ట్ లో కూడా పట్నం నరేందర్ రెడ్డి అన్ని విషయాలను ఒప్పుకున్నాడు. తానే కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లేందుకు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టను దిగదార్చేందుకు ఇదంతా చేయించాడు. దాంతో పాటు దీని వెనకాల పూర్తిగా కేటీఆర్ కూడా ఉన్నాడనేటువంటి ఒక రిమాండ్ రిపోర్ట్ ను కూడా తయారు చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత అక్కడ నుంచి నరేందర్ రెడ్డి నాకు ఆ రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచినటువంటి అంశాలకు ఎటువంటి సంబంధం లేదు. సురేష్ తో 84 కాల్స్ గురించి ఆయన ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎవరు దాని గురించి అడగలేదా? ఎగ్జాక్ట్లీ మొత్తానికి సురేష్ తో నరేందర్ రెడ్డి కాల్ డాటాలో చూసుకున్నట్టయితే 64 సార్లు సురేష్ కు కాల్ చేసినట్టుగా మాట్లాడినట్టుగా కూడా అక్కడ ఉన్నట్లుగా ఒకటే చెప్తున్నాను నరేందర్ రెడ్డి, నేను రైతుల పక్షాన ఉన్నాను, రైతులు మొదటి నుంచి కూడా ఫార్మా కంపెనీలను వ్యతిరేకిస్తున్నారు కాబట్టి రైతులతో అక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాల్ని తెలుసుకుంటున్నాను, వారికి మండగా ఉంటున్నాను. ఎందుకంటే వారంతా కూడా వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం కొనసాగించేటటువంటి రైతులు కాబట్టి వారికి భూములు ఇప్పుడు ఉన్నట్టుండి ఇప్పుడు లాక్కున్నట్టయితే వారంతా కూడా రోడ్డున పడతారు, రకరకాల ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి ఆ ఉద్దేశంతోనే రెగ్యులర్ గా రైతులతో కాంటాక్ట్ లో ఉన్నాను, రైతులకు మద్దతు తెలుపుతున్నాను కూడా, మీ భూములు పోకుండా పూర్తిగా ప్రభుత్వంతో చర్చలు కూడా చేస్తాం అనేటటువంటి ఆ ఉద్దేశంతోనే నేను ముందుకయ్యాను. కానీ ఈ దాడి విషయంలో పూర్తిగా కావాలని ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. ఈ దాడికి నాకు ఎటువంటి సంబంధం లేనప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా నా పేరుని ఇందులో చేర్చడం జరిగిందనేది నరేందర్ రెడ్డి చెప్తున్నటువంటి వర్షం. పోలీసులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. దాదాపుగా 10 రోజుల పాటు పోలీసుల చేతికి చిక్కకుండా ఉన్నటువంటి సురేష్ ని వెతికి సురేష్ ని పట్టుకొని సురేష్ ని కస్టడీలోకి తీసుకున్నట్టయితే పలు విషయాలు తెలుస్తాయనేటటువంటి ఉద్దేశంతో సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నటువంటి పరిస్థితి. గాలిస్తున్న సందర్భంలో ఒక్కసారిగా సురేష్ కోర్టులో లొంగిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎటువంటి విచారణ కూడా చేయలేదు కాబట్టి సురేష్ ని కూడా కస్టడీకి కోరినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే నరేందర్ రెడ్డి కూడా కొడంగల్ కోర్టుకు రావడం జరిగింది. కోర్టుకు వచ్చినటువంటి సందర్భంలోనే ఈ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఈ రోజు. రైట్ మణికంఠ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పట్నం నరేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ నీ పతనం ప్రారంభమైంది అంటూ ఆయన మాట్లాడారు. కొడంగల్లో నిన్ను ఓడిస్తా అంటూ శపథం కూడా చేశారు. రైతులకు మద్దతునిస్తే నాపైన అక్రమ కేసులు పెడతారా అంటూ ఆయన వైరయ్యారు. కుట్రలో భాగంగానే నాపై కేసులు పెట్టారు, న్యాయస్థానంపై నాకు పూర్తి నమ్మకం ఉంది, త్వరలోనే బయటకు వస్తాను అంటూ ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి, పోలీస్, ఇంటెలిజెన్స్ వైఫల్యమే ఈ అల్లర్లకు కారణం, అక్కడ లగచర్లలో ఘటనకు కారణం అంటూ ఆయన మాట్లాడారు. ఆ మాటలు మాట్లాడి ఆయన వెళ్ళిపోయారు అక్కడ నుంచి. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారణ జరుపుతోంది. ఇప్పటికే సురేష్తో 84 కాల్స్ మాట్లాడారు, అన్ని ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వం చెప్తోంది, పోలీసులు చెప్తున్నారు. రేవంత్ పతనం కొడంగల్కి నేనే కూడా పతనానికి స్టార్ట్ చేపిస్తాను. రైతులకు మద్దతు ఇస్తే అక్రమ కేసులు పెడతాను. అక్రమ కేసులు పెట్టి రైతుల కోసం పోతే అక్రమ కేసులు పెడతాడు. ఆయన పోలీసు వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం, సీఎం వైఫల్యం వల్ల దాడి జరిగింది. ఆ దాడిని డైవర్షన్ చేయడానికి నా మీద పెట్టిండు. కుట్రలో భాగంగా నా మీద కేసు న్యాయస్థానం మీద గౌరవం ఉన్నది, నాకు విశ్వాసం ఉన్నది, నిర్దోషిగా బయటకు రేవంత్ పతనం కొడంగల్కి నేనే కూడా పతనానికి స్టార్ట్ చేపిస్తాను. రైతులకు మద్దతు ఇస్తే అక్రమ కేసులు పెడతాను.
జైలు పోతుంది కదా పతనం అయిపోయి అక్రమ కేసులు పెట్టి రైతుల కోసం పోతే అక్రమ కేసులు పెడతాడా? ఆయన పోలీసు వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం, సీఎం వైఫల్యం వల్ల దాడి జరిగింది. ఆ దాడిని డైవర్షన్ చేయడానికి నా మీద పెట్టిండు. కుట్రలో భాగంగా నా మీద కేసు పెట్టిండు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.